ఒక్క రాత్రిలో చాలా జరిగినాయని చెప్పేసి మనం చాలా వింటూ ఉంటాం అనమాట. ఆ ఒక్క రాత్రి చాలా సామ్రాజ్యాలు కూలిపోయినాయి, చాలా రాజ్యాలు శిథిలమైపోయాయి. చాలా అంటే తుఫాన్లు, సునామీలు, అదే వైజాగ్లో ఒక్క రాత్రి ఉధృతి సృష్టించిన తుఫాన్ అంతా ఇంత కాదు. అలాంటిదే ఏపీ పాలిటిక్స్లో ఉధృతి కన్నా పెద్ద తుఫాన్ అనమాట. సెప్టెంబర్ 9, 2023. అంటే చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ తెలుసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ నుంచి మన మంగళగిరి పార్టీ ఆఫీస్కి వచ్చి నెక్స్ట్ రోజు జరిగే మీటింగ్ కోసం ఆయన వస్తూ ఉంటే ఆయన ఫ్లైట్ క్యాన్సిల్ చేశారు. ఫ్లైట్ క్యాన్సిల్ చేసిన వెంటనే ఆయన మళ్ళీ బై రోడ్డు మన వెహికల్లో వస్తూ ఉంటే ఆంధ్ర తెలంగాణ బోర్డర్లో ఆపేశారు. అయితే అక్కడ ఆపిన తర్వాత ఆయన సీరియస్ అయిన విధానం కావచ్చు, ఆ నెక్స్ట్ డే ఆయన వెంటనే మన చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి జైలుకి వెళ్ళి కలవడం కావచ్చు, వెంటనే బయటకు వచ్చి బాలకృష్ణ గారు, లోకేష్ గారితో కలిపి పొత్తు ప్రకటించడం కావచ్చు. ఆ రాత్రే మొత్తం వైసీపీ 151 సీట్లు ఉన్న వైసీపీ పతనం మొదలైంది, 11 సీట్లకి దిగిపోయింది. అందుకే ఏదైనా సరే ఒక్క రోజుతో మొదలవుద్ది అంటారు కదా, అది అదే రోజు సెప్టెంబర్